బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచుకొడుతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, చింతల్, జగద్గిరిగుట్ట, శంషాబాద్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, హైటెక్ సిటీ, మల్కాజ్గిరి, కోఠి, నాంపల్లిలో ఆదివారం తెల్లవారుజాము నుంచే వర్షం పడుతోంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. అంతేకాక రాష్ట్రానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచుకొడుతుంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, చింతల్, జగద్గిరిగుట్ట, శంషాబాద్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, హైటెక్ సిటీ, మల్కాజ్గిరి, కోఠి, నాంపల్లిలో ఆదివారం తెల్లవారుజాము నుంచే వర్షం పడుతుంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని సూచించింది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. అంతేకాక రాష్ట్రానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచుకొడుతోంది. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, చింతల్, జగద్గిరిగుట్ట, శంషాబాద్, ఎల్బీనగర్, దిల్సుఖ్ నగర్, మలక్పేట, నారాయణగూడ, ఆర్టీసీ క్రాస్ రోడ్, హైటెక్ సిటీ, మల్కాజ్గిరి, కోఠి, నాంపల్లిలో ఆదివారం తెల్లవారుజాము నుంచే వర్షం పడుతోంది. ఇక బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం ఈ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది. గంటకు 30 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని అప్రమత్తం చేసింది. అంతేకాక రాష్ట్రానికి వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది.